ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. మనందరం ఇలాగూ కూడి రావటం ఎంతో సంతోషం, ఆనందాన్ని కలిగించే విషయంగా ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించుకొని మనం ప్రభుని ఆ ఆ ఉన్నతమైన ఆ కార్యాలను మనం ధ్యానించుకునేటువంటి వారంగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన పుస్తకం 26వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 26:12. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించెదను. మరోసారి చదువుతాను. 12వ వచనం, 26 కీర్తన 12. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములో యెహోవాను స్తుతించెదను అన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మరి ఈ వాక్య భాగాల్లో దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఇక్కడ దావీదు, నేను సమభూమిలో నా పాదాలున్నాయి, రెండవది సమాజంలో నేను స్తుతించే ప్రజల మధ్య నేను ఉన్నాను, దేవుడిని ఆరాధించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. సమభూమిలో నా పాదాలు నేను నిలిపి ఉన్నాను అంటాడు అన్నమాట. సమభూమిలో ఎంత గొప్ప మంచి సాక్ష్యం చూడండి ఇది. మరి నిజంగా మరి ఇలాంటి సాక్ష్యం చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎంతో మనోభావంతో మరి ఆత్మీయ ఎదుగుదలతో మరి ఈ విషయాలు చెప్పాల్సినటువంటి వారుగా ఉంటున్నాం అన్నమాట. ఈ విషయాలు పంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఎక్కడ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ మనం సరైన సాక్ష్యం చెప్పలేం అన్నమాట. దావీదు మాటల్లో ఆత్మీయతతో కూడినటువంటివి, రానున్న భవిష్యత్తు తరాల వారు నేర్చుకోవాల్సిన విషయాలుగా ఉంటాయి అన్నమాట. మనం కూడా ఆ యొక్క విధానాల్లో, నా విధానాలు, ఇప్పుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. అలాగనే మరి కీర్తనాకారుడైన దావీదు ఆ మాట అనకపోయినప్పటికీ తన పాటలు కానీ తాను రాసుకున్న ఈ గీతాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నట్లుగా ఉంటాయి అన్నమాట. అలాగే ఉంటాయి అన్నమాట. అయితే ఈ దావీదు ఈ కీర్తనలో ఇంత గొప్ప మనోభావ ధైర్యంతో ఈ మాటలు నిక్కర్సుగా చెబుతూ ఉన్నాడు. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములలో నేను యెహోవాను స్తుతించెదను. ఎంత గొప్ప ధైర్యంతో ఈ మాట చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, దావీదు మరి ఈ అధ్యాయం అంతా మనం చూస్తే, ఈ అధ్యాయంలో మనం చూస్తే దావీదు 4 రకాలుగా మరి పరీక్షించబడినటువంటి విధానం మనం చూస్తాం. 4 విధానాల్లో పరీక్షించబడ్డాడు. తర్వాత ఒక 4 విధానాల్లో ప్రత్యేకించబడిన అనుభవం ఉంటుంది. ఒక 4 విధాలు ప్రత్యేకించబడినటువంటి అనుభవం ఉంటుంది. తర్వాత ఒక 5 విధానాల్లో ప్రతిష్ఠించుకున్న విధానాలు కనపడతాయి. ఒక 5 విధానాల్లో ప్రతిష్ఠించుకున్నటువంటి విషయాలు కనపడతాయి. ఆ విషయాలు ఏంటనేది నేను జ్ఞాపకం చేస్తా. 1-2 వచనాల్లో 26వ అధ్యాయం 1-2 విషయాల్లో అంటాడు, యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అన్నమాట. 1-2 వచనాలు జ్ఞాపకం చేస్తారు. 4 విషయాలు వచ్చినాయి, జ్ఞాపకం చేస్తారు మరోసారి. 1 తీర్పు తీర్చుము, 2వది పరిశీలించుము, 3వది పరీక్షించుము, 4వది నా హృదయమును పరిశోధించుము. నా లోపల ఏముందో, నా హృదయంలో ఏముందో పరీక్షించుము. ఈ 4 విధాలుగా
దేవుని ఎదుట పరీక్షల్లో నెగ్గినటువంటి వాడు దావీదు. నెగ్గినటువంటి వాడు. అందుకనే ఆ మాట చెప్పగలుగుతూ వచ్చాడు. సమభూమిలో నా పాదాలు నేను నిలిపి ఉన్నాను అని అంటాడనమాట. సమభూమిలో నా పాదాలు ఉన్నాయి. నేను అటు ఇటుగా తప్పటడుగులేయటం, పడిపోవటం, జారిపోవటం, లేకపోతే కృంగిపోవటం, నలిగిపోవటం, దుఃఖపడటం, అయినా వచ్చినాయి. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చినాయి కానీ దావీదులో అవి లెక్క చేయలేదు. దావీదు ఆత్మీయతను బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి, తన సమర్పణ జీవితాన్ని బట్టి దావీదు వీటన్నిటిని ఎదుర్కొన్నాడన్నమాట. దావీదు చాలా చక్కగా ఎదుర్కొన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నన్ను తీర్పు తీర్చు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా హృదయమును పరిశోధించు. ఎప్పుడైనా మనం అడిగే మాటలు దావీదు అడిగాడు. చాలాసార్లు లోకంలో మనం ఎలా ఉంటామంటే ఎదుటివాడికి తీర్పు చేస్తాం, తర్వాత ఎదుటివారిని పరిశీలన చేస్తుంటాం, ఎదుటివారిని పరీక్షిస్తూ ఉంటాం. ఇటు నమ్మకొస్తాడో దొంగోడా అనే విషయాలు ఉంటుంటాయి లోకంలో. మనం వాళ్ళ హృదయం ఎంత మట్టికి ఎదిగింది ఎదగలేదని మనం ఎదుటివాడికి చూస్తుంటాం అన్నమాట. ఇది మన గుణం, మానవుని గుణం. ఇది ఆత్మీయ గుణం ఇది కాదు. ఆత్మీయుడి గుణం ఏంటంటే అనుదినము దేవునితో పరీక్షల్లో, పరిశీలనలో, పరీక్షించుటలో, పరిశోధించుటలో దేవుని దగ్గర గడుపుతాడు కాలం. ప్రైవేటు కంపెనీలు, స్కూళ్ళు ఉన్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు. వాళ్ళు వారం పరీక్షలు పెడతారు వాళ్ళకి, పిల్లలకి. అంటే ఏంటి? పరీక్ష బీతిపోవాలి వాడికి. రెండోది, మరి పరీక్ష పెట్టడం వలన వాడు ఎంత మట్టికి ఎదుగుతున్నాడు, ఎదగట్లేదు, బలపడుతున్నాడు, రేపు చివరి పరీక్షలో తట్టుకోగలిగి కనీసం పాస్ మార్కులన్నా తెచ్చుకుంటాడా లేడా అనేది వాళ్ళ స్కూల్ యొక్క అభిప్రాయాలు. అందుకని వాళ్ళకి పరీక్షలు అంటే భయం ఉండదు వాళ్ళకి. కాబట్టి వాడు చదువుతున్నాడు, చదవట్లేదు అనేది వాడికి వెంటనే అర్థమైపోయింది. అలాగనే మన జీవితంలో దావీదు కూడా ఎలాంటి వాడు అంటే తీర్పు తీర్చుకున్నాడు, పరిశీలించుకున్నాడు, దేవుని దగ్గర పరీక్షించుకున్నాడు, పరిశోధించాడు. కాబట్టి నా హృదయంలో ఇంకేదైనా ఉందేమో, నా ఆంతరంద్రియంలో అన్నమాట. కాబట్టి తీర్పు యథార్థతను చూపిస్తుంది, యథార్థతమైన జీవితాన్ని. పరిశీలన ఏం చూపిస్తుంటే ఇక ఏ సందేహం, ఏ డోకా లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. పరీక్ష ఏం చెబుతుందంటే విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది. పరీక్ష విజయం తీసుకొస్తుంది. పరిశోధించడం అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే మరి అది ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి. పరిశోధించడం అంటే ఇంకా లోతైనటువంటి విధానాల్లో ఎదగటం అనేది, ఎదుగుదల అనేటువంటిది చూపిస్తూ ఉందన్నమాట పరీక్షించడం అనేది అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా తన జీవితంలో పరీక్ష అనేటువంటిది ఉంది. అందువల్లే ఆ మాట చెప్పగలుగుతూ వచ్చాడు. నా సమభూమిలో నా పాదాలు నేను నిలిపి ఉన్నాను, సమాజంలో నేను యెహోవాను స్తుతించదు. నేను సమాజంలో ఉన్నాను, నేను సమభూమిలో ఉన్నాను నేను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు దావీదు అన్నమాట. ఒకటి పరీక్ష అని చెప్పాను. రెండోది ఏమని చెప్పానంటే ప్రత్యేకించబడిన అనుభవం. దావీదులో ప్రత్యేకించబడినటువంటి అనుభవం ఉంది. దావీదుతో చాలా మంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, సామంతులుగా ఉన్నారు, సామాన్య ప్రజలుగా ఉన్నారు, ఇంకా అనేక మందిగా ఉన్నారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళతో తింటున్నాడు, తిరుగుతున్నాడు, కాలం చేస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, విజయాన్ని పొందుకుంటున్నాడు, అనేకమంది చేస్తున్నాడు. కానీ వాళ్ళతోటి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటూ వచ్చాడు అనమాట. అంటే వాళ్ళతోటి కలవలేదు దావీదు. ఉదాహరణ నేను చెబుతా అనమాట. చూడండి, ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకుందాం. 4-5 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నాకు పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. ఈ 4 మాటలు ఎంత ధైర్యంగా చెబుతున్నాడో చూడండి ఒకసారి, మీరు కూడా గమనించండి. దావీదుతో పనికి మాలిన ఉన్నారు, వేషధారులతో ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు అన్నమాట. సామెతల గ్రంథంలో అంటాడు, సామెతల గ్రంథంలో ఒకసారి అంటాడు, దాసుడు ఏలుబడి చేస్తుంటాడంట,
రాజు కింద నడుస్తూ పోతున్నాడంట. రాజు కింద నడుస్తుంటే దాసుడు ఏలుబడి చేస్తున్నాడంట. రాజేమో దాసుడిగా ఉన్నాడు, దాసుడేమో రాజుగా ఉన్నాడు. ఎట్లా వచ్చాడు వీడి పైకి? మరి ఎట్లా వచ్చాడు చెప్పండి? అలాగనే ఈ రోజున చాలా మంది సంఘాలు ఎలాంటి వాళ్ళు కావాలి? ఆ సంఘంలో బలహీనలు ఉంటేనే ఆ సంఘం మన గ్రిప్పులో ఉండదు. ఎవడు బలహీనుడో, ఎవడు ఆత్మీయుడు లేనివాడో, ఎవడు కానుకలు ఈనోటుంటాడో, పరిచర్లు ఏకీభించినటువంటి వాడు, ఆత్మ సంపాదన లేనటువంటి వాడు, ఆచారాలు సంప్రదాయాలు పాల్పొంగులు పొందేవాడు, ఇలాంటి పనికిమాలను ఆధారం చేసుకుంటున్నారు చాలా మంది. దావీదు రాజ్యము పరిపాలన విధానంలో పనికిమాలతో వాళ్ళతో సాంగత్యం చేస్తే ఎప్పుడో కూలిపోయేది. దావీదు రాజ్యం 40 సంవత్సరాల దాకా వచ్చేది కూడా కాదు. పనికిమాల వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎవరో పరిశీలన చేశాడు దావీదు. కొన్నిసార్లు వాళ్ళ మాటలే కావాలి, వాళ్ళే మనకు కావాలి. వాళ్ళని కనుక గ్రిప్లో పెట్టుకుంటే మనకు ఏలుబడి కుదరదు. వాడేమో దౌర్జన్యం చేస్తూ ఉంటాడు, మనమేమో చక్కగా దీన్ని ఏలుబడి చేసుకోవచ్చు. మనకు మాట రాదు, నోట రాదు, ఏం చేయలేం. కాబట్టి ఇసుమంటి వాళ్ళని ఆధారం పెట్టుకుంటే అక్కడ ఆ సంఘంలో విషయాలు ఏంటో మనకు తెలీదు. కాబట్టి ఇసుమంటి వాటిని పెట్టుకొని చేద్దాను. పనికి మాలిన వానితో నేను సాంగత్యం చేయను. పనికి మాలతో చేస్తున్నావా? చూడు, గమనించు. పనికి మాలి వారితో నేను సాంగత్యం, వేషధారులతో నేను పొందు చేయను. వేషధారులు పరిచర్య చేయరు, మందిరంలో పరిచర్య చేసినట్టే నటిస్తారు, వచ్చి బ్యాగులు తగిలించుకుని వచ్చి సువార్తలు నిలబడతారు. పరిచర్య చేయరు, పాడు చేయరు వాళ్ళు. వేషధారణ జీవితం, సక్రంగా ఆరాధన చేత కాదు. ప్రార్థన, సంఘ ప్రార్థనలో సంఘానికి వచ్చి ప్రార్థన చేయటం చేత కాదు. ఆరాధన సరైన విధానంలో వాక్యం చెప్పింది ఒకటైతే ఇంకోటి చేస్తాడు ఆరాధన. వేషధారి. కాబట్టి వేషధారులతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రార్థనలు బట్టి, వారి ఆరాధనలు బట్టి, వారు క్రమంగా దేవుని మందిరానికి ఎలాగ వస్తున్నారో బట్టి మనం చూడాలి, పరీక్ష చేయాలి. అది వీలైతే మనం హెచ్చరిక చేయాలి వాళ్ళని. ఇలా ఎన్ని సంవత్సరాలు గడుపుతావు అని చెప్పేసి అడగాల. నేనైతే అసలు ఊరుకోను అసలుకి. వాడు ఏమన్నా అనుకోని, నేనైతే అసలు ఒప్పుకోను అసలుకి. ఎందుకు ఇలా జీవిస్తున్నావు నువ్వు అని చెప్పేసి అని అడుగుతా నేను. కొంతమంది అయితే మనకెందుకు లేరా అని చెప్పేసి వదిలేస్తారు. పాడు చేసుకో మాకు జీవితాన్ని, దెబ్బతింటావు, అతి త్వరలోనే నీకు శిక్ష వచ్చిందని చెప్పేసి హెచ్చరిక చేయాలి వాళ్ళకి. మూడవది దుష్టుల సంఘము నాకు అసహ్యము. దుష్టుల సంఘం ఎక్కడ ఉంటది? మంచి సంఘస్థుల మధ్య ఉంటది. అది కూడా మంచి సంఘస్థుల్లోనే ఉంటారు దుష్టులు కూడా. తర్వాత 4వది భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను. భక్తిని విడిచినటువంటి వారి నాకు అసహ్యం, వారితో నేను సాంగత్యము చేయను. ఈ 4 మాటలు మనం ఆధారం చేసుకుని ఎలాంటి చెప్పొచ్చు అంటే, మరి ప్రత్యేకమైన జీవితం కలిగినటువంటి వాడు దావీదు. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యం చేయనని చెప్పేసి దావీదు ఒక ప్రతిష్ఠితమైనటువంటి, అంటే ప్రత్యేకమైనటువంటి విధానాల్లో తాను జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిది దావీదు జీవితంలో పరీక్ష, రెండవది దావీదు జీవితంలో ప్రత్యేకత చూపిస్తుంది అన్నమాట. ప్రత్యేకమైన అనుభవం చూపిస్తున్నాడు, ప్రత్యేకత. ఇక మూడవదిగా చూస్తే ప్రత్యేకించుకుంటే సరిపోదండి. మూడవదిగా ఇంకొకటి కూడా ఉండాలి. అదేంటంటే ప్రతిష్ఠించుకోవాలి, ప్రతిష్ఠిత ఉండాల. ప్రత్యేకించుకొని ఊరకనే ఉంటే దయ్యాలతో దూరతాయి. మళ్ళా తాను విడిచి వెళ్ళిన దయ్యం అంట తన ఇల్లు ఖాళీగా శుభ్రంగా ఉండటం చూసి మళ్ళా వచ్చి ఇంకా 7 దయ్యాలను తీసుకొచ్చి కూర్చొని ఇంకా మొదటి స్థితి కంటే కడప స్థితి ఎక్కువగా చేసిందంట. అందుకనే పరీక్షించబడటం కాదు, రెండోది ప్రత్యేకించబడటం కాదు, కానీ ప్రతిష్ఠిత అనుభవం కూడా ఉండాలి. ప్రతిష్ఠించుకోవాలి, కొన్ని విషయాల్లో నీవు ప్రతిష్ఠించుకోవాలి. దావీదు ఆ అనుభవాన్ని మనం చూస్తామన్నమాట. చూడండి, దావీదులో ప్రతిష్ఠిత ఎలా ఉందనేది మనం చూస్తే 3వ వచనంలో, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిస్తున్నాను. ఒకటి నీ కృప.
రెండవది రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆ 6వ వచనంలో చదువుతాను. యెహోవా నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణము చేయుచున్నాను. రెండవది బలిపీఠం. మూడవది అన్నమాట. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనంలో అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అచ్చట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. తర్వాత 4వదిగా నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. 4వది. తర్వాత 5వదిగా నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. 5 రకాలుగా ప్రతిష్ఠించుకుంటున్నాడు. 1, నా కన్నుల ఎదుట నీ కృపను ఉంచుకున్నానయ్యా. నీ కృపను నేను ఎన్నడూ కూడా నేను దాటిపోలేను. నీ కృపలో నేను జీవిస్తా. నీకు కృపకు బద్ధుడుగానే ఉంటా. నువ్వు భూమి మీద కృప చూపించిన వాడు. నీ కృప ఎంతో ఉన్నతమైనది. భూమి ఆకాశం కంటే ఎంత ఉన్నతముగా ఉందో ఆయన అందులో భయభక్తులు గలవారి ఎడల కృప ఆయన అంత అధికంగా ఉందంటాడు. కాబట్టి కృపను నేను అనుసరిస్తానంటాడు. రెండోది, నీ బలిపీఠం చుట్టే నేను ప్రదక్షిణ చేస్తానంటాడు. నీ బలిపీఠం చుట్టూ నేను ఏం చేస్తాను? ప్రదక్షిణ చేస్తాను. తర్వాత నిన్ను ఆరాధించుటలో నేను వెనక తీయను అంటాడు. నీకు కృతజ్ఞతార్పణలు అన్నమాట. నేను విజయుడునై, ఎదిగినవాడునై, ఫలించేవాడునై, నా ఫలాభివృద్ధిని బట్టి నేను నిన్ను ఆరాధించకుండా ఉండలేను. 3వది. 4వదిగా నువ్వు నా జీవితంలో చేస్తూ వచ్చిన ఆశ్చర్య కార్యములను నేను ఇతరులతో పంచుకోకుండా ఉండలేను. అది నా ప్రతిష్ఠత. తర్వాత నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని అనగా దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తానయ్యా. నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ఏం చేస్తాను? ప్రేమిస్తాను అన్నమాట. కాబట్టి నా కనుల ఎదుట నీ కృపను పెట్టుకున్నాను. నా ప్రదక్షిణ ఎదుట నీ బలిపీఠాన్ని పెట్టుకుంటాను. నేను చెల్లించవలసిన స్తుతి ఆరాధనలు నేను నీకు చెల్లించేదను. నేను వివరించవలసిన నీ ఆశ్చర్య కార్యాలు నేను వివరిస్తాను. నేను ప్రేమించవలసిన మందిరాన్ని ఘనపరుస్తాను నేను. ఇవి ప్రతిష్ఠతలు. మన జీవితంలో ఏమున్నాయి? వ్యర్థమైనటువంటి వాటిలో మనం కాలం గడుపుతున్నామా? కృపకు వేరుగా బతుకుతున్నామా? బలిపీఠానికి వేరుగా ఉన్నామా? ఆరాధనలో తొలగిపోతా ఉన్నామా? దేవుని కార్యాలను ఇతరులు చెప్పటం మానేసామా? మందిర సంబంధమైనటువంటి క్రమశిక్షణలో, మందిర సంబంధమైన పనిలో, మందిర సంబంధమైనటువంటి ఆ క్రమంలో నువ్వు ఉన్నావా? జాగ్రత్తగా పరిశీలన చేసుకో. లేకపోతే నీ పాదాలు సమభూమిలో ఉండవు. ఒక దినం రాబోతుంది, జాగ్రత్త. నీ పాదాలు సమభూమిలో ఉండవు. ఒడిదుడుకుల మధ్య ఉంటావు, ఆందోళనల మధ్య ఉంటావు. నేనేంటా ఇక్కడ ఉన్నాను, నేను ఇంతకు ఎక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పేసి అని ఆదుర్తపడతావు, కంగారు పడతావు, అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తావు, ఏడుస్తావు, నష్టపోతావు. ముందుగా జాగ్రత్త పడు. దావీదు అన్ని విషయాల్లో ముందుగానే జాగ్రత్త పడ్డాడు. కాబట్టి పరీక్షించుకో. దావీదు తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు. దావీదు తనకు తానే పరిశీలన చేసుకున్నాడు. దావీదు తనకు తానే పరీక్షించుకున్నాడు. దావీదు తానే పరిశోధించుకుంటూ వచ్చాడు. నేను ఎలాంటి వారితో ఉన్నాననేది గమనిస్తూ వచ్చాడు. 2వ విషయంలో. 3వ విషయంలో నేను ఎక్కడుండాలి, నేను ఎక్కడుంటే బాగుంటాను అనేది జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తాను ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను అట్టి గొప్ప ఏర్పాటులో
దేవుడు మనల్ని ఉంచును గాక. ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్.